మేము ఎప్పుడు జర్నీ చేసినా కానీ ట్రైన్లో చేసేవాళ్ళం, కానీ లైఫ్లో ఫస్ట్ టైం అండి రాజస్థాన్ టు హైదరాబాదు బస్ జర్నీ చేయడము. మీరు ఎప్పుడైనా ఇలాంటి లాంగ్ జర్నీ చేశారనేది చెప్పండి. సో నిజంగా అండి నాకు ఇలాగ వేరే స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి బస్సులో వెళ్తారన్న విషయం కూడా నాకు తెలియదు. ఎంతున్న ట్రైను ఫ్లైట్లు ఇవి రెండే తెలుసు నాకు, కానీ ఫస్ట్ టైం అనమాట మేమైతే బస్ జర్నీ చేయడం, అది కూడా స్లీపింగ్ బెడ్లో బుక్ చేసుకోవడము. సో అండి పిల్లలు ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే నేను ఒక సపరేట్ వీడియోనే చేశానన్నమాట. సో మేము బస్ జర్నీలో పడ్డటువంటి ఇబ్బందులు ఎలాగ బుక్ చేసుకోవాలి, దీంట్లో మనకి మంచి ట్రావెల్స్ ఎలా ఏంటి అనేది ఒక ఫుల్ వ్లాగ్ అయితే చేశాను. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ మనకి వాష్రూమ్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో కొన్ని వాష్రూమ్స్ ఉన్నటువంటి బస్సులు కూడా ఉంటాయి.